నీ పోరి బర్త్డే వస్తుంది విష్ హ్యాపీ బర్త్డే నా బంగారం. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది ముందుకు తీసుకొచ్చాను. ఫుల్ స్క్రీన్ వీడియో ఎడిటింగ్ అనేది మాత్రం చూస్తుంటారు కదా. నాకు కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది కదా, జాయిన్ అయ్యి ఫుల్ వీడియో అనేది చూడండి. తప్పకుండా మీకు వీడియో అనేది నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సింపుల్గా 1 క్లిక్తో మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి బర్త్డే స్టేటస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రో వర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, కింద రీలోడ్ బటన్ కనిపిస్తుంది, ఒక 2 టైమ్స్ రీలోడ్ అని కొట్టండి, తప్పకుండా డౌన్లోడ్ బటన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ప్రీసెట్ లింక్లోనే అన్ని ప్రొవైడ్ చేశాను. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో చూసారనుకోండి, హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో చూసి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. నేను అదే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. కాకపోతే ఫోటో అనేది మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఆల్మోస్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో ఇట్లా అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనుకోకండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి స్టార్టింగ్లోకి వచ్చండి. డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వీడియో యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి చూస్తుంటారు కదా, సో వీడియో అనేది ఇట్లా ఉంటుంది. అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తాను కదా ఫ్రెండ్స్, ఆ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. మంచిగా పార్టికల్ వీడియో అనేది రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా, సో మీ ఫోటో కూడా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.